కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి తర్వాత పొలిటికల్ అటెన్షన్ కనిపిస్తోంది. ఇప్పుడు 54.88 కోట్ల రూపాయల మోసపూరిత లాభాలతో ముడిపడిన ఫార్ములా ఈ రేస్ కేసులో చార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీకి లైన్ క్లియర్ అయింది. కానీ కేటీఆర్ అరెస్ట్ కి మళ్లీ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిందేనా అన్న సందేహాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. అదే గనక జరిగితే మళ్లీ ఏడాది పాటు సాగుతీత తప్పదని భావిస్తున్నారు. నిజానికి చార్జ్షీట్ తర్వాత ఏసీబీ అరెస్ట్ వారెంట్ తీసుకునే అవకాశం ఉంది. వారెంట్ తీసుకోకుండా అరెస్ట్ చేసే అవకాశాలు లేవని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక లోకల్ ఎన్నికలకు ముందు జరగబోయే పరిణామాలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. మొత్తానికి కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి లభించింది. దీంతో ఇప్పుడు పొలిటికల్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, నిన్నటి వరకు కేటీఆర్ మీద కేవలం ఇటు చార్జ్షీట్ మాత్రమే దాఖలు చేస్తారా, లేకపోతే అరెస్ట్ ఉంటుందా అనే కోణంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ అరెస్ట్ కి మళ్ళీ గవర్నర్ పర్మిషన్ అవసరమా అనే ఒక క్వశ్చన్ అనే ఒక యాంగిల్లో ఇటు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మళ్ళీ ఇటు గవర్నర్ అనుమతి కేటీఆర్ ను అరెస్ట్ చేయాలంటే కావాలా? అసలు ఏసీబీ అధికారులు ఏమంటున్నారో అప్డేట్స్ ఏంటి? అంటే ఏసీబీ అధికారులు గత సంవత్సరం డిసెంబర్లో కేసు నమోదు చేయడం జరిగింది. అందులో A1గా కేటీఆర్ని చేర్చారు. అయితే కేటీఆర్ని గతంలో విచారణకు పిలిచి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి గవర్నర్ అనుమతి కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గవర్నర్ అనుమతి కోసం లెటర్ రాయడం జరిగింది. ప్రస్తుతం గవర్నర్ నిన్న కేటీఆర్ ఇన్వెస్టిగేషన్కి ఆయనపై ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన పూర్తి వివరాలతో ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా గవర్నర్ అనుమతి రాలేదు కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేయలేకపోయామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటూ వచ్చిందని చెప్పేసి బీజేపీ చెప్తుంది. కానీ నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ గవర్నర్ అనుమతి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసి ఆస్తులు రికవరీ చేస్తారా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతున్నా కేటీఆర్ని ఏ కేసులో కూడా అరెస్ట్ చేయలేదు. గత ప్రభుత్వం ఏర్పడక ముందు అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ని, కేసీఆర్ని అరెస్ట్ చేసి వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా రికవరీ చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడిండు అని చెప్పేసి కూడా బండి సంజయ్ గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. రాజకీయంగా కూడా నిన్నటి నుంచి కూడా చర్చ మొదలైంది. అసలు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేదంటే ఛార్జ్షీట్ వేసి ఆ తర్వాత కోర్టులో అరెస్ట్ వారెంట్ తీసుకొని ఆ తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా ఏసీబీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, ఎందుకంటే ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులుగా చేర్చారు. దీనికి సంబంధించి విచారించడం జరిగింది. మా ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించి కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు మేము హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు మళ్లించామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మాజీ అధికారి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసిన ఆధారాలతోనే వాటన్నిటికి సంబంధించిన వివరాలతో ఏసీబీ కోర్టులో కేటీఆర్పై ఛార్జ్షీట్ దాఖలు చేసి ఆయనని అరెస్ట్ వారెంట్ కోరుతారా, లేదంటే డైరెక్ట్ అరెస్ట్ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా ఇంకా ఏసీబీ మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి పొలిటికల్గా మాత్రం నిన్నటి నుంచి హీట్ ఎక్కింది. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మొన్ననే జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ జరిగితే ఎవరికి మైలేజ్ పెరుగుతుంది? ఒకవేళ బీఆర్ఎస్కి మైలేజ్ పెరుగుతుందా, లేదంటే కాంగ్రెసే చర్యలు తీసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేసిందని చెప్పేసి కాంగ్రెస్కి మైలేజ్ పెరిగి అవి ఓట్ల రూపంలో వస్తాయనేది కూడా చాలా చర్చ జరుగుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా అన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుంది అని చెప్పేసి కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కేసు విచారణ జరిగింది, ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని చెప్పేసి ఆధారాలు సేకరించారు. అదేవిధంగా గ్రీన్కో కంపెనీకి నుంచి 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రో బాండ్లు బీఆర్ఎస్కి వచ్చాయి. అయితే బీఆర్ఎస్కి గ్రీన్కో కంపెనీకి ఎలాంటి ఏ సంబంధం లేకుండా డబ్బులు ఎందుకు ఇస్తారనే దానికి సంబంధించి ఇక్కడ చర్చ జరిగింది. ఈ ఫార్ములాకు సంబంధించిన రేసు హైదరాబాద్లో నిర్వహించేందుకు నిర్వహణ అప్పచెప్పడంతోనే వాళ్ళు వచ్చిన లాభాలతోని బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫండ్ ఇచ్చారని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని పై ఛార్జ్షీట్ దాఖలు చేసి
అరెస్ట్ చేస్తారా లేదంటే కోర్టు నుండి అరెస్ట్ వారెంట్ తీసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారా అనే దానికి సంబంధించి కూడా ఏసీబీ యాక్షన్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది. ఖచ్చితంగా ముందు మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అందుకే గవర్నర్ అనుమతి కూడా ఎక్కడ కూడా కేసు కోర్టులో నిలబడే విధంగా సాక్ష్యాధారాలు ఎవిడెన్స్ అవన్నిటిని కూడా సేకరించిన తర్వాత ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని చెప్పి కోర్టులో ఎక్కడా కూడా కేసు కొట్టేయకుండా గవర్నర్ అనుమతి కూడా తీసుకొని ఈ చర్యలు తీసుకుంటేనే కోర్టులో కూడా ఈ కేసు బలంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించే చట్ట ప్రకారం ముందుకు వెళ్తూ చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇన్ని రోజుల పాటు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని చెప్పేసి కూడా కేటీఆర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి బండి సంజయ్ నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి ఇక కేటీఆర్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. కాబట్టి బీజేపీపై బదలాం చేయడం కాకుండా కేటీఆర్ కేసీఆర్ పైన చర్యలు తీసుకొని ప్రజలకు సంబంధించిన సొమ్మంతా కూడా వాళ్ళ ఆస్తుల రూపంలో మార్చుకున్నారు కాబట్టి వాటిని అంతా రికవరీ చేయాలి అని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుంది, ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తే రాజకీయంగా కూడా పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అదే జోష్లో ఎన్నికలకు వెళ్ళాలని చూస్తుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ జరిగితే మాత్రం రాజకీయంగా ప్రకంపనలు మొదలయ్యే అవకాశమే కనబడుతుంది. ఇన్ని రోజుల నుంచి కేసు నమోదైన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో అనేక అంశాలు కూడా గుర్తించడం జరిగింది. ఇటు కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ను కూడా విచారించింది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఒక అగ్రిమెంట్ లేకుండా క్యాబినెట్ నిర్ణయం లేకుండా సొంతంగా నిర్ణయం తీసుకొని కేటీఆర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ ఖజానా నుంచి దాదాపు 74 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పేసి కూడా ఏసీబీ అంచనాకు వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా ప్రజల సొమ్ము కాబట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశాడు కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలతోనే కేటీఆర్పై కేసు నమోదు చేశామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కేటీఆర్ పైన ఛార్జ్షీట్ దాఖలు చేసి ఆ తర్వాత కోర్టు అనుమతితోనే అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదంటే ఇప్పుడే కేటీఆర్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేస్తారనేది కూడా తెలియాల్సింది. కానీ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు ఈ కేసులో అనేది పొలిటికల్గా మాత్రం హీటెక్కి కనబడుతుంది. రైట్. అయితే సురేష్, మరి కేటీఆర్ ఇటు హైకోర్టునైనా సుప్రీంకోర్టునైనా ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి అనుకోవాలా మనం ప్రెసెంట్ సిచ్యువేషన్లో? గతంలోనే కేటీఆర్ ఏసీబీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా ఆయనకు మినహాయింపిస్తూ ఖచ్చితంగా విచారణకు మాత్రం హాజరు కావాల్సిందే, ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి ఆ విచారణకు హాజరై ఏసీబీకి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి కేటీఆర్కి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి హైకోర్టు డైరెక్షన్ మేరకే ఏసీబీ కూడా కేటీఆర్ని విచారించింది. ఆయన పైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారు కాబట్టి ఆయన పొలిటికల్ లీడర్, ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు, సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ ఇటు ప్రభుత్వం అన్ని ఆధారాలతోనే గవర్నర్కి లేఖ రాయడం జరిగింది. కేటీఆర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నా ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నా మీ అనుమతి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అనుమతి ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ని కోరడం జరిగింది. దాదాపు 2 నెలలకు పైగా గవర్నర్ దగ్గర కేటీఆర్కి సంబంధించిన ఏదైతే అనుమతికి సంబంధించి ఫైల్ పెండింగ్ ఉండేది. కానీ దాన్ని క్లియర్ చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. విచారించుకోవచ్చు, ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చు అని చెప్పేసి కూడా గవర్నర్ అనుమతి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది అనేదే ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గతంలోనే హైకోర్టు కేటీఆర్ వెళ్ళినప్పుడు కూడా ఏసీబీ విచారణకు సహకరించాల్సిందే, విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే మొదటిసారి విచారణకు వచ్చిన సమయంలో కేటీఆర్ తన అడ్వకేట్లతో పాటు తన అనుచరులందరినీ కూడా ఏసీబీ కార్యాలయానికి అనుమతించాలని చెప్పేసి అనుమతించకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి డైరెక్షన్తోనే కేటీఆర్ విచారణకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు వెళ్తాడా లేదంటే కేటీఆర్ కూడా నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధం, నేను జాగింగ్ చేస్తున్నాను, యోగా చేసుకుంటాను, ఫిట్గా తయారవుతాను, మళ్ళీ ఎలక్షన్లకి వచ్చి ప్రచారం చేసుకుంటాను అని చెప్పేసి కూడా అనేక సార్లు ప్రెస్ మీట్లలో మాట్లాడాడు. కాబట్టి కేటీఆర్ కూడా జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడు. కానీ ఆ జైలు అనేది అరెస్ట్ అయిన తర్వాత
పూర్తిగా ఇచ్చిన ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలి చేస్తే ఎన్ని రోజుల పాటు జైల్లో కేటీఆర్ ఉండాల్సి వస్తున్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఖచ్చితంగా ఆ నేరం రుజువైతే మాత్రం బెయిల్ రావడం కూడా కష్టం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ మానసికంగా కూడా నేను సిద్ధంగా ఉన్నాను, జైలుకు పంపించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి నేను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అనేకసార్లు చెప్పారు. కానీ అలా చెప్తూనే ఇది ఒక లొట్టపీసు కేసు, ఈ కేసులో ఏం లేదు, విషయమే లేదు, ఇది ప్రజల హైదరాబాద్ ఇమేజ్ కోసం పెంచడానికి ఈ ఫార్ములా రేస్ కేసుని ఇక్కడ రేస్ని ఇక్కడ తీసుకొచ్చి నిర్వహించడం జరిగింది. దానివల్ల హైదరాబాద్ ఇమేజ్ ప్రపంచ స్థాయికి పెరిగింది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆ లొట్టపీస్ కేసు అంటూనే గతంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఈ కేసులో ఏ విషయం లేకున్నా పోలీసులు ఇటు ప్రభుత్వం వేధించాలని చెప్పి చూస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 10 రోజులు కావచ్చు, ఈ నెలలో చాలా పరిణామాలు జరిగే అవకాశం కనబడుతుంది. కేటీఆర్ అరెస్టు తప్పదు అని చెప్పేసి కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా యాజ్ పర్ రూల్గా ఉంటుందో ముందుకు వెళ్తుంది. తొందరపడి చర్యలు తీసుకోకుండా గవర్నర్ అనుమతి కోసం ఇన్ని రోజుల పాటు వేచి చూశారు కాబట్టి గవర్నర్ అనుమతి వచ్చింది. ఇక కేటీఆర్ పైన ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకే ఏసీబీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి గవర్నర్ అనుమతి రావడానికి ఏడాది పాటు సమయం పట్టింది. అయితే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ సాధ్యాసాధ్యాలపై ఎక్కువ క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. మళ్ళీ గవర్నర్ను కాంటాక్ట్ చేయాలా, అంటే మళ్ళీ గవర్నర్ దగ్గర నుండి రిక్వెస్ట్ తీసుకోవాలా, లేకపోతే అరెస్ట్ పాసిబులా, అండ్ ఏసీబీ విచారణ అసలు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు